కానీ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి ప్రతి నాయకుడు చెప్తాడు. మొన్నటిదాకా ఒక నాయకుడు చెప్పాడు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని. వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే పేరు చెప్పారో వీళ్ళందరినీ రాజకీయంగా తెర మీదకి తీసుకొచ్చి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని రాజకీయ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ లో బీసీ నాయకుల్ని తయారు చేసింది ఎవరు అంటే ఎన్టీఆర్ గారు. ఎస్సీ నాయకుల్ని తయారు చేసింది ఎవరు అంటే ఎన్టీఆర్. చాలా మంది అడుగుతారు, అదేంటి ఎన్టీఆర్ కి ముందు కూడా ఎస్సీ నాయకులు ఉన్నారు కదా, ఎస్సీ రిజర్వేషన్ ఉన్నాయి కదా, ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నాయి కదా అంటే ఎన్టీఆర్ రాకముందు ఏ ఎస్సీ నియోజకవర్గమైనా 90% మాల నాయకులు ఉండేవాళ్లు, అక్కడక్కడ ఒక మాదిగ నాయకులు ఉండేవాళ్లు. మాల నాయకులు కూడా పదవుల కోసం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్ తో మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ మీ కులం ఏంటి అంటే మేము మాదిగా అని చెప్పేవాళ్ళం. అంటే పదవులు తెచ్చుకునేటప్పుడు కూడా మాదిగా అని పదవులు తెచ్చుకునేవాళ్ళు. కానీ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత అప్పటి సమాజంలో రాజకీయంగా ఎవరెవరు ముందున్నారు అని గణాంకాలన్నీ తీసి ఎవరికైతే అవకాశం రాలేదో, ఎవరైతే జనాభాలో అధికంగా ఉన్నారో, రాజకీయంగా అవకాశాలు లేక వెనుకబడి ఉన్నారో అలాంటి బీసీలని, మాదిగల్ని, ముస్లింలని అన్నిటికీ మించి మహిళల్ని ముందుకు తీసుకొచ్చి అవకాశాలు ఇవ్వటం వల్ల ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీ నాయకుల్లో 99%. కానీ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి ప్రతి నాయకుడు చెప్తాడు. మొన్నటిదాకా ఒక నాయకుడు చెప్పాడు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని. వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే పేరు చెప్పారో వీళ్ళందరినీ రాజకీయంగా తెర మీదకి తీసుకొచ్చి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని రాజకీయ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ లో బీసీ నాయకుల్ని తయారు చేసింది ఎవరు అంటే ఎన్టీఆర్ గారు. ఎస్సీ నాయకుల్ని తయారు చేసింది ఎవరు అంటే ఎన్టీఆర్. చాలా మంది అడుగుతారు, అదేంటి ఎన్టీఆర్ కి ముందు కూడా ఎస్సీ నాయకులు ఉన్నారు కదా, ఎస్సీ రిజర్వేషన్ ఉన్నాయి కదా, ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నాయి కదా అంటే ఎన్టీఆర్ రాకముందు ఏ ఎస్సీ నియోజకవర్గమైనా 90% మాల నాయకులు ఉండేవాళ్లు, అక్కడక్కడ ఒక మాదిగ నాయకులు ఉండేవాళ్లు. మాల నాయకులు కూడా పదవుల కోసం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్ తో మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ మీ కులం ఏంటి అంటే మేము మాదిగా అని చెప్పేవాళ్ళం. అంటే పదవులు తెచ్చుకునేటప్పుడు కూడా మాదిగా అని పదవులు తెచ్చుకునేవాళ్ళు. కానీ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత అప్పటి సమాజంలో రాజకీయంగా ఎవరెవరు ముందున్నారు అని గణాంకాలన్నీ తీసి ఎవరికైతే అవకాశం రాలేదో, ఎవరైతే జనాభాలో అధికంగా ఉన్నారో, రాజకీయంగా అవకాశాలు లేక వెనుకబడి ఉన్నారో అలాంటి బీసీలని, మాదిగల్ని, ముస్లింలని అన్నిటికీ మించి మహిళల్ని ముందుకు తీసుకొచ్చి అవకాశాలు ఇవ్వటం వల్ల ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీ నాయకుల్లో 99%. కానీ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి ప్రతి నాయకుడు చెప్తాడు. మొన్నటిదాకా ఒక నాయకుడు చెప్పాడు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని. వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే పేరు చెప్పారో వీళ్ళందరినీ రాజకీయంగా తెర మీదకి తీసుకొచ్చి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని రాజకీయ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ లో బీసీ నాయకుల్ని తయారు చేసింది ఎవరు అంటే ఎన్టీఆర్ గారు. ఎస్సీ నాయకుల్ని తయారు చేసింది ఎవరు అంటే ఎన్టీఆర్.
చాలా మంది అడుగుతారు, అదేంటి ఎన్టీఆర్ కి ముందు కూడా ఎస్సీ నాయకులు ఉన్నారు కదా, ఎస్సీ రిజర్వేషన్ ఉన్నాయి కదా, ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నాయి కదా అంటే ఎన్టీఆర్ రాకముందు ఏ ఎస్సీ నియోజకవర్గమైనా 90% మాల నాయకులు ఉండేవాళ్ళు, అక్కడక్కడ ఒక మాదిగ నాయకులు ఉండేవాళ్ళు. మాల నాయకులు కూడా పదవుల కోసం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్ తో మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ మీ కులం ఏంటి అంటే మేము మాదిగా అని చెప్పేవాళ్ళం. అంటే పదవులు తెచ్చుకునేటప్పుడు కూడా మాదిగా అని పదవులు తెచ్చుకునేవాళ్ళు. కానీ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత అప్పటి సమాజంలో రాజకీయంగా ఎవరెవరు ముందున్నారు అని గణాంకాలన్నీ తీసి ఎవరికైతే అవకాశం రాలేదో, ఎవరైతే జనాభాలో అధికంగా ఉన్నారో, రాజకీయంగా అవకాశాలు లేక వెనుకబడి ఉన్నారో అలాంటి బీసీలని, మాదిగల్ని, ముస్లింలని అన్నిటికీ మించి మహిళల్ని ముందుకు తీసుకొచ్చి అవకాశాలు ఇవ్వటం వల్ల ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీ నాయకుల్లో 99%